యుఎస్ మిలిటరీ, ఎఫ్బిఐ, యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా ఎగబడి ఎగబడి పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ఎన్నో సంవత్సరాల పాటు దొరక్క ఆఖరికి సెర్చ్ బ్లాక్ వాళ్ళ అంటే కొలంబియాలో ఉండేటువంటి ఒక ఫోర్స్ మనకు సిబిఐ లాగా వాళ్ళ చేతిలో చనిపోయినటువంటి డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ గురించి ఈ మధ్య కాలంలో గడిచిన 24 గంటలుగా విపరీతంగా డిస్కషన్ నడుస్తుంది. అతను కొలంబియాలో ఉండేటువంటి ఒక డ్రగ్ మేకర్ అనుకోవచ్చు. అంటే డ్రగ్ లార్డ్ కింద ఎదిగాడు ఆ తర్వాత. 49లోనే ఎప్పుడో పుట్టాడు, 93లో అతను చనిపోయాడు. అతని గురించి అసలు ఎందుకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి గంజాయి గురించి కానీ లేకపోతే గంజాయి ద్వారా డబ్బులు సంపాదించి ఆ తర్వాత ప్రభుత్వాన్ని శాసించే విధానం గురించి మాట్లాడుతూ ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. దానికి జగన్ రిప్లై ఇస్తూ అతను ఎవరు కూడా నాకు తెలియదు అంటూ మాట్లాడారు, మనం చూసాం. అయితే నార్కోస్ అనేసి ఒక సిరీస్ ఉంది నెట్ఫ్లిక్స్ లో, కంపల్సరీ చూడండి, అది మీకు విపరీతంగా నచ్చుతుంది. పాబ్లో ఎస్కోబారు ఎంత పెద్ద డ్రగ్ లార్డ్ అంటే ఉదాహరణకి ఇండియాలో ఉన్నాడు అనుకుందాం, అప్పుడు మనం ఈజీగా అర్థమవుతుంది. ఇండియాలో పాబ్లో ఎస్కోబార్ ఉన్నాడు అనుకోండి. ఇండియా నుంచి అంటే కొలంబియా నుంచి ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ ని అతను స్ప్రెడ్ చేశాడు. అందువల్ల యుఎస్ మిలిటరీ ఇన్వాల్వ్ అయింది. అమెరికాలోకి వచ్చే 95% డ్రగ్స్ ని ఇక్కడి నుంచి కొలంబియా నుంచి అంత దూరంలో ఉన్నటువంటి అమెరికాకి వివిధ రూట్స్ లోంచి పంపించేవాడు. సీ గాని, ఎయిర్ ద్వారా గాని, రోడ్ మార్గాల్లో కూడా కొన్ని చోట్ల అడవుల్లోంచి అడవుల్లోకి గాని, కొన్ని చోట్ల మళ్ళీ వాటర్ సముద్రం వచ్చినప్పుడు ఇట్లా ఒక పెద్ద వ్యవస్థని, ఒక పెద్ద మాఫియాని, ప్రపంచంలోనే అతిపెద్ద మాఫియాని బిల్డ్ చేయగలిగినటువంటి పాబ్లో ఎస్కోబార్ ని పట్టుకోవడానికి, అతన్ని అంతమొందించడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అమెరికా లాంటి వాడు. ఎంత దారుణమైనటువంటి కరడుగట్టిన నేరస్తుడంటే ఇప్పుడు ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఆ ప్రపంచంలో అంటే యుఎస్ ఫోర్స్ చేయటం వల్ల కొలంబియన్ గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేయడానికి ముందు ట్రయల్ చేయాలి కదా సుప్రీం కోర్టుకి తీసుకెళ్లి. సో ఇండియాలో సుప్రీం కోర్టుకి తీసుకెళ్లి అతను ట్రయల్ చేస్తున్నారు అనుకోండి. ఏం చేసిందంటే ఇతనితో ఉండేటువంటి టీం అంటే ఇతనికి భారీ ఎత్తున జనాల నుంచి కూడా అంటే డౌన్ ట్రోడెన్ జనాల నుంచి కూడా సపోర్ట్ ఉండేది. ఎందుకంటే ఆ డ్రగ్ కార్టల్ మనీతో ఇతను వాళ్ళందరికీ పంచిపెట్టాడు. అందువల్ల అంటే తెలుసు అతనికి రేపొద్దు నాకు ఏమన్నా అయితే వీళ్ళందరూ వస్తారని కావాలని డబ్బులు పంచిపెట్టేవాడు. సో జనం కూడా ఇతని కోసం వచ్చేవారు. అందువల్ల ఈ గ్యాంగ్ ఏం చేసిందంటే సుప్రీం కోర్టు మీద వాళ్ళు ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ అంటారు. సుప్రీం కోర్టు మీదే ఒక పెద్ద దాడి చేసేసారు. అతన్ని ట్రయల్ చేస్తున్నారు, అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఆ లోపల ఉన్నాయి, అతనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. అప్పట్లో కంప్యూటర్స్ యాక్టివ్ లేవు కదా, అంత ఎప్పుడో సంగతి, 80s లో సంగతి. సో అతను ఇందులో గనక ట్రయల్ అయితే అతన్ని జైల్లో పెడతారు అనేటువంటి అంశాన్ని అర్థం చేసుకున్నప్పుడు అతన్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ ట్రయల్ చేస్తారో అనేసి అతని బ్యాచ్ అంతా అక్కడికి వచ్చి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద విధ్వంసాన్ని సృష్టించారు. ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ మీద అని కొడితే మీకు తెలుస్తుంది. నార్కోస్ లో ఆ సీన్ కూడా ఉంటుంది ఫుల్. ఎంత విధ్వంసాన్ని సృష్టించారంటే 15 మంది సుప్రీంకోర్టు జడ్జిలు చంపేశారు ఒక్క రోజులో. ఆ దాడి జరిగి పార్లమెంట్ మీద దాడి జరిగింది అప్పట్లో, మనకు గుర్తుంటే అది చాలా చిన్నది దీంతో పోలిస్తే, ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఐడియా కోసం చెప్తున్నా. ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ మీద, సుప్రీం కోర్టు మీద 15 మంది జడ్జిలను చంపేసేంత దాడి, దాంతో పాటు దాదాపు 28-30 మంది మిలిటరీ ఫోర్సెస్ ని చంపేసినటువంటి భారీ దాడి జరిగింది. ఇంత జరిగిన తర్వాత యుఎస్ఏ ఎక్కడొచ్చి తనని చంపేస్తుందో అనేటువంటి భయంతో కొలంబియన్ గవర్నమెంట్ కి అతను లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత ఎంత పెద్ద డ్రగ్ లార్డ్ అంటే అతని కోసం సపరేట్ గా ఒక జైలు సృష్టించింది కొలంబియన్ గవర్నమెంట్. ఒక ఒక నిర్మానుష్యమైనటువంటి ప్లేస్ లో ఒక కొత్త జైలుని అప్పటికప్పుడు కట్టి దాని చుట్టూ ఫెన్సెస్ బోర్డర్స్ పెట్టి అక్కడ అతన్ని పెట్టింది. ఎవరు వచ్చినా సరే అంటే అతనంతటా అతను లొంగిపోతేనే పెట్టారు తప్ప అతను వెళ్ళిపోవాలనుకోవట్లే. కానీ నేను ఆల్రెడీ ఉన్నటువంటి జైల్స్ లో ఉండను, అక్కడ సదుపాయాలు అవి నాకు నచ్చవు అనేసరికి టైం తీసుకుని అప్పటికప్పుడు అతని కోసం సపరేట్ గా ఒక పెద్ద జైలు పెట్టి అక్కడ ఫెన్సెస్ పెట్టి అతన్ని పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే లేదంటే యుఎస్ మిలిటరీ వచ్చి తను చంపేసేలా ఉంది. 90% తమ డ్రగ్స్ అనేది సప్లై చేస్తున్నటువంటి వ్యక్తి తో పాటు మీరు అతన్ని చంపబోతే మీ దేశం మీద మేము యుద్ధం ప్రకటిస్తాం అనే అంత సీరియస్నెస్ కి వెళ్ళింది యుఎస్. దాంతో అతన్ని జైల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ అతను కొంతకాలం తర్వాత ఉండలేడు కదా, మళ్ళీ కొంత కాలం తర్వాత అతని టెన్యూర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ డ్రగ్స్ సంబంధించినటువంటి అంశాలు చేయడంతో వీరప్పన్కి ఒక 1000 రెట్లు కథ అనమాట ఇది. తీసుకురావడంతో అతను మళ్ళీ బయటికి రావడంతో మళ్ళీ యుఎస్ మిలిటరీకి రంగంలో దిగాల్సి వచ్చింది. రంగంలో దిగితే ఇతను ఇంకా తెలివిగా అంటే జైలుకి వెళ్లే ముందు, జైల్లో ఉన్నప్పుడు కూడా రకరకాల మార్గాల ద్వారా రేపు పొద్దున తను జైలు నుంచి బయటకు వచ్చాక యుఎస్ మిలిటరీకి దొరకకుండా ఎట్లా తప్పించుకోవాలి అనేటువంటి అంశాన్ని యుఎస్ ఒక పాయింట్ లో ఈగోగా తీసుకుంది. యుఎస్ కి ఎఫ్బిఐ వాళ్ళని కూడా కొంతమంది చంపేశారు. దాదాపు ఇతని లైఫ్ లో
5,000 మంది పోలీసులను చంపేశాడు. మొత్తం అన్ని దేశాల్లో వచ్చిన వాళ్ళందరూ కొలంబియన్ పోలీస్ కావచ్చు, సెర్చ్ బ్లాక్ అనేసి ఒక సెపరేట్ ఫోర్స్ ఉంటది. సీబీఐ లాగానండి, లేకపోతే రా లాగానండి. ఒక సెపరేట్ ఫోర్స్ ఉంటది. ఆ ఫోర్స్‌లో ఉన్న వాళ్ళతో కలిపి 5,000 మంది పోలీసులను అతను కేవలం తన జీవిత కాలంలో చంపినటువంటి పోలీసులు. అంటే వీళ్ళ యొక్క మోడస్ ఆపరాండి ఎట్లా ఉంటదంటే వీళ్ళది, ఈ డ్రగ్ లార్డ్స్‌ది ఎవరిదైనా కూడా మన దేశంలో కూడా తప్పులు చేసేస్తారు. మర్డర్‌లు చేస్తారు, రేపులు చేస్తారు, డ్రగ్స్ చేస్తారు, మందు చేస్తారు, కల్తీ చేస్తారు, రాజకీయం చేస్తారు. ఇవన్నీ చేసేసి ఆ వచ్చిన డబ్బు ఉదాహరణకి ఇతని కెరియర్‌లో దాదాపు అప్పట్లోనే 6,00,000,00,000 బిజినెస్ చేశాడు. 6,00,000,00,000 బిజినెస్ అప్పట్లోనే చేశాడు 80స్‌లో. ఆ లెవెల్ ఆఫ్ డ్రగ్ నడిపాడు. ఆ డబ్బులో ఏం చేస్తారంటే, అంత డబ్బు ఎవడికైనా వేస్ట్ కదా! 30% 70% ఆ 50% తీసుకెళ్ళి ఆ ఏరియా ప్రజలకు పంచేస్తాడు. అప్పుడేమైద్దంటే వీళ్ళందరూ రేపొద్దున ఇతనికి ఏమన్నైతే ఫ్రీ డబ్బులిస్తున్నారు. జనానికి ఇవన్నీ పట్టవు గదా! అంత బుర్ర పెట్టి ఆలోచించి జనాల్లో ఉంటే ప్రపంచం ఇంత నాగరికతకి అనాగరికతకి మధ్య ఎప్పుడు యుద్ధం నడుస్తూనే ఉంటది. బుర్ర పని చేసేవాడికి, బుర్ర పని చేసినా ఒప్పుకోని వాడికి, బుర్ర పని చేయని వాడికి ముగ్గురికి మధ్య ఎప్పటికప్పుడు యుద్ధం రకరకాలుగా నడుస్తూనే ఉంటది. ఆ మధ్యలో ఎవడైతే బుర్ర పని చేసినా కావాలని డ్రామా ఆడుతున్నాడో ఆడు గెలుస్తాడు వాళ్ళని ఉపయోగించుకొని బుర్ర పని చేయనోళ్ళని. సో, అట్లాగా వీడు బుర్ర పని చేసినా ఈళ్ళందరితో కూడా భయంకరంగా డబ్బులు పంచి, ఈ రకంగా తనకేదైనా సమస్యొచ్చినప్పుడు తన తన కోసం వాళ్ళు నిలబడే విధంగా తను ఆ రకంగా వాళ్ళందరిని గూడా తన చేతిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆఖరికి ఈ సెర్చ్ బ్లాక్ ఏదైతే ఉందో కొలంబియన్ పోలీస్ సంబంధించినటువంటి సెర్చ్ బ్లాక్ యూఎస్ మిలిటరీ హెల్ప్‌తో, యూఎస్ ఎఫ్‌బీఐ హెల్ప్‌తో, యూఎస్ స్పెషల్ ఫోర్సెస్ వీళ్ళు కూడా యుద్ధానికెళ్ళాలి వీళ్ళందరూ. కానీ ఒక్కడిని పట్టుకొని వాడిని పట్టుకోవడం కోసం ఎంతో కష్టపడి వీడు 49లో పుట్టినటువంటి పాబ్లో ఎస్కోబార్ ఫ్యామిలీలో ఏడవ బిడ్డగా పుట్టాడు. చాలా పూర్ ఫ్యామిలీ అన్నమాట వాళ్ళది. సో, ఆ పూర్ ఫ్యామిలీ నుంచి రావడం, ఆ మెడిలియన్ కార్టెల్ అనేది ఉండేది. ఆ కార్టెల్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ కార్టెల్‌ని ఒక ఊహించనటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి పాబ్లో ఎస్కోబార్. సో, ఆ కార్టెల్‌లో జాయిన్ అయ్యి కార్టెల్ అంటే డ్రగ్స్ తయారు చేసేవాళ్ళు. వాళ్ళతో జాయిన్ అయ్యి ఇక్కడ కాదు కొలంబియాలో కాదు సప్లై చేయాల్సింది. కొలంబియా అనేది చాలా చిన్న మార్కెట్. యూఎస్‌లో గనక మనం సప్లై చేయగలిగితే అక్కడ పిచ్చి నా కొడుకులాగా కొంటారు డ్రగ్స్‌ని. అక్కడ మనం స్ప్రెడ్ చేయాలి. ఈరోజు యూఎస్‌లో ఈ లెవెల్‌లో డ్రగ్స్ నార్మలైజ్ అయిపోయినాయి అంటే దానికి కారణం పాబ్లో ఎస్కోబార్ ఆ లెవెల్‌లో దాన్ని అక్కడ స్ప్రెడ్ చేశాడు. బట్ మీరు 'నార్కోస్' చూడండి. 'నార్కోస్' ఎన్ఏఆర్‌సీఓఎస్ అని నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటది. మస్ట్ వాచ్ సీరీస్. చాలా ఎక్కువ ఎపిసోడ్స్ ఉంటాయి. పాబ్లో ఎస్కోబార్ చనిపోయే సీన్ వరకు చూడండి. తర్వాత ఇంకో సీజన్ వచ్చింది. అది క్యాష్ చేసుకోవడం చేశారు. అంతేం బాగోదు. కార్టెల్ తర్వాత ఏమైంది? అతని తర్వాత ఎవరెవరు వచ్చారనేది తీశారు. పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. బట్ ఇతను ఉన్నది 3 సీజన్స్ ఏమో ఒక్కోటి ఒక 10 ఎపిసోడ్‌లు ఉంటాయి. 30 ఎపిసోడ్‌లు ఉంటాయి. బట్ మీకు బాగా నచ్చుతది. అతని యాటిట్యూడ్ గాని, అతని లాంగ్వేజ్ గాని, అతని బాడీ లాంగ్వేజ్ గాని ఇదంతా కూడా ఒక మంచి సినిమాటిక్ లెవెల్‌లో చాలా తీశారు. బట్ దాంతో పాటు రియల్‌గా జరిగినటువంటి సీన్స్ కూడా యాడ్ చేశారు. అక్కడక్కడ డాక్యుమెంటరీ లాగా యాడ్ చేశారు. అతను మాట్లాడేది కూడా స్పానిష్ ఉంటది. దానికి మనకు సబ్‌టైటిల్స్ ఉంటాయి. మిగతా ఇంగ్లీషు ఆఫీసర్స్ గాని వీళ్ళందరూ మాట్లాడేది ఇంగ్లీష్ ఉంటది. దానికి సబ్‌టైటిల్స్ ఉంటాయి గానీ, ఇతను మాట్లాడేదంతా కంప్లీట్ స్పానిష్ పెట్టారు. అందువల్ల మీరు ఆ క్యారెక్టర్‌తో చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతారు. అట్లాగని దాన్ని మనం ఏమి జనరలైజ్ చేయట్లా, గ్లోరిఫై చేయట్లా. నాకు 'బ్రేకింగ్ బ్యాడ్' అంటే ఇష్టం. నాకు ఫస్ట్ నంబర్ 1 సీరీస్ నాకు 'బ్రేకింగ్ బ్యాడ్.' కానీ అందులో అతను చేసింది తప్పనేటువంటి ఒక విజ్ఞతతో చూస్తాం కాబట్టి 'నార్కోస్‌ని' కూడా ఎంజాయ్ చేస్తారు. సో, ఇది 'పాబ్లో ఎస్కోబార్' యొక్క స్టోరీ. దీని గురించి చంద్రబాబు నాయుడు ఆరోపించడం, దాని మీద జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరో తెలీదంటాం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు కూడా అంటే టీడీపీ కూడా కౌంటరేసింది. ఏమనంటే, తెల్లారిన దగ్గర నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో నువ్వు చూసేది అదే మాకు తెలుసు. గతంలో కూడా పబ్‌జీ ఆడతావని తెలిసి ఆ విషయం అడిగితే పబ్‌జీ అంటే ఏంటని అడిగావు. లేదు ఇప్పుడు 'పాబ్లో ఎస్కోబార్' ఎవరంటే అతను ఎవరో తెలియనట్టు డ్రామా ఆడుతున్నావు అనేసి వీళ్ళేదో అలిగేషన్స్ చేశారు. బట్ ఆయనైతే తెలిసినట్టు, తెలియనట్టు డ్రామా ఆడుతున్నట్టయితే నాకు అనిపించలేదు. ఆయన మాట్లాడిన మాటలు నిజంగానే తెలీదు అనుకుంటే అనిపించింది. సో, ఇది ఓవరాల్‌గా 'పాబ్లో ఎస్కోబార్' గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఒకసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం వద్దు. బెల్ ఐకాన్ కొట్టండి. మీకు రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తది దాంట్లో. కాబట్టి మిస్ అవ్వకుండా మన ఛానల్ షార్ట్స్ మాత్రం చూడండి ఒకసారి.